యేసుప్రభువారు గలిలయలోని కానా అనే ఊరికి వచ్చినప్పుడు కపెర్నహూముకు చెందిన ఒక అధికారి ఆయన దగ్గరకు వచ్చాడు. ఆ అధికారి కుమారుడు చావు బ్రతుకుల్లో ఉన్నాడని వచ్చి మా బిడ్డను స్వస్థపరచాలని చెప్పి యేసుప్రభువారిని వేడుకుంటాడు. యేసుప్రభువారు ఆ అధికారితో నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్తాడు. ఆ అధికారి యేసుప్రభువారు చెప్పిన మాటను నమ్మాడు. ఇంటికి బయలుదేరుతుండగా ఆ అధికారి దారిలో ఉండగానే అతని దాసులు ఎదురు వచ్చి నీ కుమారుడు కోలుకున్నాడని చెప్పాడు. యేసుప్రభువారు ఏ గడియలోనే నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పారో సరిగ్గా అదే సమయంలో ఆ అబ్బాయి జ్వరం తగ్గి తండ్రిని గ్రహిస్తాడు. యేసుప్రభువారు వెళ్ళిన ఆ వ్యక్తిని మాటతోనే కోలుకోవడం చూసి కేవలం మాట ద్వారా స్వస్థపరచబడ్డాడని చెప్పి గ్రహిస్తాడు. ఆ అధికారి ఈ అద్భుతం చూసిన తరువాత అధికారి అతని కుటుంబం వారందరూ కూడా యేసుప్రభువారిని సేవించడం మొదలు పెడతారు.